నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారు రాబోయే 4 రోజుల్లో జరగబోయేది తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారు చాలా అదృష్టవంతులు. ఈ 4 రోజుల్లో మీరు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఈ తేదీల్లో ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరగబోతూ ఉన్నాయి. ఆ స్త్రీ రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతూ ఉంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అసలు ఈ 4 రోజుల్లో మీకేం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ముందుగా మనం ఈ రాశివారి మనస్తత్వం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. కుంభరాశి అనేది రాశిచక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు చెందినవారు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, రాజయోగం 7, అవమానం అనేది 5 అన్నమాట. అలాగే ఈ రాశి వారికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు 3, 4, 5, 8, 9. కలిసొచ్చే వారాలు ఆదివారం, సోమవారం, గురువారం, శుక్రవారం. ఇక ముందుగా మనం ఈ రాశివారి గుణాల గురించి తెలుసుకుందాం. ఈ రాశివారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరికి ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ కూడా ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. దాని వలన వీరిని చాలామంది ఇష్టపడతారు, అలాగే అసహించుకుంటారు కూడా. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం వీరు ఎంతో కష్టపడిపోతూ ఉంటారు. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుందన్నమాట రాబోయే ముందు రోజుల్లో. ఇక ఈ రాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ 4 రోజుల్లో అదృష్టం వరించబోతుందని చెప్పుకోవాలి. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవన్నమాట. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. అప్పుల బాధ నుండి విముక్తి అనేది కలుగుతుంది. జీవితంలో కొన్ని మార్పులు అనేది జరుగుతాయన్నమాట. మంచి శుభవార్తలు వింటారు. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా పోతుంది. ఇక ఈ రాశి వారి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి సహాయం అనేది చేస్తూ ఉంటారు. వీరు ఎవ్వరికి మోసం చేయరు, కానీ వీరిని మాత్రం కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు ఈ రాశివారు. డబ్బు పరంగా చాలా ఇబ్బందులు పడ్డారు. అయినా వీరికి మంచి భవిష్యత్ అనేది రాబోతుంది ఈ 4 రోజుల్లో. అది ఎందువలన, ఎలానా అంటే ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం అనేది వరించబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. అనుకున్న పనులన్నీ కూడా ఆగకుండా జరిగిపోతాయి. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుందన్నమాట. అంటే ప్రమోషన్స్ రావడం అలా అన్నమాట. ఇక ఆ స్త్రీ ఎవరో తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు కూడా. అలాగే వీరి కష్టానికి తగిన ఫలితం అనేది తప్పకుండా లభించబోతుందని చెప్పుకోవాలి. అంటే వీరికి అదృష్టం వరించబోతుందని చెప్పుకోవాలి. ఇక ఈ 4 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి సమాజంలో గౌరవం పెరుగుతుంది. అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారం బాగా నడుస్తుంది. డబ్బు ఎక్కువగా వస్తుంది. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. జీతాలు అనేది పెరుగుతాయి. కాబట్టి ప్రమోషన్స్ అనేది వాటంతట అవే వస్తుంటాయి. ఇక ఈ రాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. తొందరపడి
ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు. ఈ రాశివారు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానికోసం వీరు ఎంతో ఎక్కువగా కష్టపడిపోతూ ఉంటారన్నమాట. దానికోసం వీరి కుటుంబం ఎప్పుడు బాగుండాలని చూస్తూ ఉంటారు. ఎప్పుడు గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరి జీవితాంతం కూడా. ఇక వీరి జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు, బాధలు ఉన్నాయి అని కుమిలిపోతూ ఉంటారు ప్రతిరోజు కూడా. అయినా వీరికి ఈ 4 రోజుల్లోనే ఒక స్త్రీ వల్ల బాగా కలిసి వస్తుంది. ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. ఈ 4 రోజుల్లోనే లక్ష్మీదేవి ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి. ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో కొలువై ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం అనేది వరించబోతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. కాబట్టి ఈ 4 రోజుల్లో మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో దుమ్ము, ధూళి అస్సలు ఉండకూడదు. అలాగే గొడవలు పడకూడదు. ఈ శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి. లక్ష్మీదేవికి గన్నేరు పూలు, చామంతి పూలు, మందార పూలు, బంతి పూలు, మల్లెపూలు ఇవి చాలా ఇష్టం. కాబట్టి ఇందులో ఏ పూలనైనా పూజ చెయ్యండి. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగనేది ఉండదు. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మంచి శుభవార్తలు అనేది వింటారు. మీరు ఎప్పుడు చూడని డబ్బనేది చూస్తారు. ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఏ పని చేసినా మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోమాకండి. అలా అని ప్రతిరోజు కూడా ఇంట్లో దుమ్ము ధూళి ఉంచుకోమాకండి. ఇంటిని ఎప్పుడూ శుభ్రం చేసుకొని నీట్గా ఉంచితేనే ఆ లక్ష్మీదేవి అనేది, కనుగ్రహం అనేది మన మీద ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఎప్పుడు శుభ్రం చేసుకొని కుదిరితే నిత్యం దీపారాధన చేసుకోండి. లేదా మీకు ఇష్టమైన రోజులు, మీకు కుదిరిన రోజులు మాత్రం ఖచ్చితంగా దీపారాధన చేసుకుంటే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ రావడం వల్ల ఇంట్లో ఆహ్లాదంగా కనిపిస్తుందన్నమాట. ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండకుండా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి ఆవేశపడిపోతూ ఉంటారు. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు. కోపంతో తిడతారు. తర్వాత బాధపడిపోతూ ఉంటారు. వీరికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. మంచివారికి మంచిగా ఉంటారు. చెడ్డవారికి చెడ్డగా ఉంటారు. ఎవరైనా వీరిని ఎగతాళి చేస్తే అస్సలు సహించరు. ఇక ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో ఎంతో అదృష్టం వరించబోతుంది. అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. జీవితంలో డబ్బుకనేది ఏ లోటు ఉండకుండా ఉంటుందన్నమాట. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ రాశివారు ఈ చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతూ ఉంది రాబోయే ఈ 4 రోజుల్లో. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వహించండి. ఇక ఈ రాశివారు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 5 ప్రదక్షిణలు చేయండి. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. దానివల్ల లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది. ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది కాబట్టి మీరు ఆ డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టద్దు. ఖర్చు ఎంత అవసరమో అంతవరకే ఖర్చు పెట్టండి. ఆగిపోయిన డబ్బు అనేది వస్తుంది. అంటే మీరు ఎవరెవరికైనా ఇచ్చి ఉంటే ఆగిపోయిన డబ్బు కూడా మీకు త్వరలోనే వస్తుందన్నమాట. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోమాకండి. ఇక ఈ రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. ఈ 2 శుభవార్తలు తప్పకుండా మీరు వింటారన్నమాట. ఇక వీలైతే ఈ 4 రోజుల్లో నల్ల చీమలకు చక్కెరను ఆహారంగా వేయండి. లేకపోతే మూగజీవులకు ఆహార దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం అనేది మీకు లభిస్తుందన్నమాట. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మీకు కుదిరితే చెయ్యండి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమవుతాయి. మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది త్వరలోనే నెరవేరుతుంది. మీకు పట్టిన శని మొత్తం కూడా పోతుంది. ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది. ఎంత ఖర్చు పెట్టినా
ఇంట్లో డబ్బు అస్సలు తగ్గదనమాట. అలా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టొద్దు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోమాకండి. ఇక ఈ రాశివారు ఈ 4 రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరితో కూడా గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మీ సంపాదన విషయాలు ఎవరికీ కూడా చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ 2 అక్షరం వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్, టీ అనే అక్షరం పేరుతో ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీకు వచ్చే అదృష్టాన్ని రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలుపెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలుపెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవనమాట. ఇక ఈ 4 రోజుల్లో పసుపు రంగు బట్టలు అస్సలు వేసుకోమాకండి. ఒకవేళ వేసుకోవాలంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులనమాట. మీకు ఈ రంగులు వేసుకోవడం వల్ల అదృష్టం అనేది కలిసి వస్తుందని కూడా చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారు ఏదైనా పని స్టార్ట్ చేస్తే ముందల ఎవరికీ షేర్ చేసుకోమాకండి. ముందు ఆ పని అయిపోయిన తర్వాతే షేర్ చేసుకోండి. లేదంటే మాత్రం ఆ పని జరగకుండా ఆపడానికి చాలా ప్రయత్నాలనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే మీ పనిని ముందుగానే వేరే వాళ్ళు కాపీ కొట్టేసి, ఆ పని వాళ్ళు స్టార్ట్ చేయడం వల్ల మీకు నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు మాత్రం కొందరు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి చాలు. తెలుసుకున్నారు కదండీ! రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలో ఎలా ఉండబోతుంది అనేది. ఒక్క రోజులోనే మా జీవితం మారిపోతుందా అని మీరు అనుకోవచ్చు. కానీ మీ జీవితం ఎలా మారిపోతుందో కూడా మీకే అర్థం కాదనమాట. జీవితంలో ఒక్క క్షణం చాలు మన జీవితం మారిపోవడానికి. అలాగే ఈ 4 రోజుల్లో మీకు అదృష్టం రావచ్చేమో. ఎవరికి తెలుసు? ఆ భగవంతుడి నిర్ణయం అనమాట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.